ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాచయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మనం చాలా బలంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చేసే వంటల్లో కూడా ఆరోగ్యాన్ని కాపాడే గుణాలని యాడ్ చేసుకుంటూ వంటలు చేసుకోవాలి. అంటే చాలా మంది ఇళ్లలో పొద్దున్నే లేచేసి అడావిడిగా వంటలు చేసి పెట్టేస్తుంటారు. పొద్దున అడావిడి చేయకుండా చక్కగా ఆనందంగా వంటలు చేయాలి అంటే దాని ప్లానింగ్ ఒక రోజు ముందు నుంచే జరుగుతుంది. అంటే హోటల్లో అయినా ఎక్కడైనా ఏ పని చేసినా ముందు కొంచెం ప్లానింగ్ ఉంటే సులభంగా ఉంటుంది. ఈరోజు మనం ఒక పరాటా చేసుకుందాం, అది కూడా క్యారెట్, అందులో మళ్ళీ పల్లీలు, నువ్వులు, పుట్నాలు. ఎందుకంటే పిల్లలు లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు చక్కగా ఆనందంగా పనిచేయాలి అంటే చక్కగా రుచికరమైన వంటలు ఉండాలి. ఆ డబ్బా ఇలా ఓపెన్ చేయగానే ఆహా, ఎంత నాకు ఇష్టమైన వంటకమే కాదు, ఏ వంటకం ఉన్నా అది చాలా రుచి ఉంటుంది అని మన ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. ఈరోజు మనం చేసే పరాటా పిండి కేవలం ఇలా గోధుమ పిండి తీసి ఇంతంత ఉప్పు పడేసి మనం పరాటా పిండి చేసుకోవచ్చు. రొట్టెలో కూడా మార్పు కొంచెం చేసుకోవడం కోసం మనం కొన్ని చిన్న చేద్దాం. అయితే ఉప్పు వేసాను. సాధారణంగా పరాటాలు అవి చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటారు. కావాలంటే దీంట్లో కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం కూడా కొంచెం నూనె వేసుకుంటారు. మరి నీళ్లు పోసి చేయడం కంటే పాలు పోసి చేసుకుంటే బాగుంటుంది కదా. అంతేకాకుండా ఈరోజు పిండిలో చిటికెడంతా సోడా కూడా వేసుకుంటారు. ఈ సోడా వేయడం వల్ల రొట్టెలు దాంట్లో టెక్స్చర్ కొంచెం మారుతుంది, అదేదో సాఫ్ట్గా లైట్గా అయినట్టు కూడా ఉంటుంది. దీనికి తగ్గట్టు పాలు పోసేసుకొని ఈరోజు చేసేసుకుందాం. సరే, కొన్ని పాలు పోసుకున్నాం, తక్కువ పడితే కొన్ని నీళ్లు కూడా పోసుకుందాం. ఒక గ్లాసుడు పాలు పోసేసి పిండి కలిపేసి రొట్టె చేస్తే బాధ ఉండదు. కొంతమందికి పాలు అస్సలు తాగరు, ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి మనం ఏదో విధంగా, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ అవి తాగాలి ఇది అని బలంగా కొన్నిసార్లు చెప్తే అర్థం చేసుకోరు. అలాంటి విషయంలో ఏం చేయాలి అంటే దాన్ని ఏ రూపంలో ఇస్తుందో వాళ్ళకి తెలియకుండా ఆ పౌష్టిక విలువలు అందేలా చేసుకోవచ్చు. ఇప్పుడు మన పరాటాలో పాలు కూడా కలిసిపోయాయి. మరి ఈ పిండిని మర్దన చేసుకొని మన పరాటాలో చేసుకుందాం. ఒట్టి గోధుమ పిండి ఒకటే కాదు, రకరకాల పిండ్లు కూడా. ఇళ్లలో ఒక గోధుమ పిండి ఎక్కువగా వాడినా పర్లేదు, కొంచెం వేరే పిండ్లు అంటే రాగి పిండి, జొన్నల పిండి, ఇలాంటి చిరుధాన్యాల పిండ్లు కూడా పెట్టుకొని ఒక చెంచా ఒక్కొక్క మారుస్తూ కూడా మనం ఈ పిండిలో యాడ్ చేసుకుంటే మనకి, ఎందుకంటే ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఆట ఇలా రకరకాల దినుసులు కలిపేసి వాళ్ళు పిండి తయారు చేస్తున్నారు. అదే పిండి మనం మన ఇంట్లో, ఎందుకంటే ఒకటే కాదు అంత మారుస్తూ చక్కగా చేస్తే మనకి పౌష్టిక విలువలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ పిండిని కలిపేసుకున్నాం, కొంచెం అంత మర్దన చేసేసి దీన్ని సాఫ్ట్గా చేసుకున్నాం. ఇది కలుపుతూ పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది. దీనికి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం పల్లీలు, నువ్వులు, పుట్నాలు ఇవన్నీ వేయించుకొని చక్కగా చేసుకుందాం. మనం ఈరోజు క్యారెట్ పరాటా చేసుకుందాం. అయితే క్యారెట్ని కొంచెం అంత వెన్న వేసి లైట్గా వేయించుకొని మరి దాన్ని స్టఫింగ్గా వాడతాం. అలా కాదు, ఫ్రెష్గా ఇలాగే వాడాలంటే దీంట్లో మనం బోల్డ్ చేసుకోవచ్చు. మరి ఎందుకంటే ఈరోజు బోల్డ్ అన్నీ వేసేసి పౌష్టిక విలువలు పెంచేస్తున్నాం కదా. ఈరోజు మనం పల్లీలు, నువ్వులు, పుట్నాలను కూడా ఇందులో వేసేసుకుందాం. సో మరి ఈ పల్లీల్ని ఆ పచ్చి వాసన పోయి మంచి సువాసన రావాలంటే తక్కువ మంటలో కొంచెం సేపు వేయించుకుందాం. పుట్నాలంటే ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి దీన్ని వేయించక్కర్లే. పల్లీలు, నువ్వుల్ని లైట్గా వేయించేసి అది మిక్సీలో వేసి పొడి చేసి దాన్ని మన క్యారెట్ తోటి యాడ్ చేసుకుందాం. అప్పుడు ఈ క్యారెట్లో తేమంతా ఈ పుట్నాల పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి పీల్చుకుంటుంది. మళ్ళీ మన పరాటాలో చక్కగా టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని మనం ఈ క్యారెట్ కూడా వేసుకుందాం. అలాగే ఈ పల్లీలు, నువ్వులు ఇవన్నీ కొంచెం సేపు వేగిన తర్వాత దీన్ని ఎలా పొడి చేసుకోవాలో చూపిస్తాం. పల్లీలు కొంచెం వేగాయి, మళ్ళీ అలాగే ఇందులో మనం నువ్వులు కూడా వేసేసుకుందాం. కొంచెం సేపు వేయించుకొని పుట్నాలు ఇదంతా, ఎందుకంటే పుట్నాలు వేయించక్కర్లేదు, మనం ఇందులో పుట్నాలు కూడా వేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసేసి దాన్ని వాడేసుకుందాం. నువ్వులు కూడా చక్కగా చిటపట్లాడి మంచిగా లైట్గా కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో సువాసన ఎంత బాగుందంటే దీన్ని లడ్డు చేసేసుకొని, అంటే పొడి చేసి కొంచెం అంత బెల్లంతో పాటు లడ్డు కట్టేసామనుకోండి భలేగా ఉంటుంది.
పొడి చేసి లడ్డు ఎందుకు, ఏకంగా పరాటానే కట్టేసుకుందాం. సో మరి దీన్ని పొడి చేసి మనం ఇందులో వాడుకుందాం. పొడి అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు తీసుకొని మన క్యారెట్లో వేసుకుందాం. ఈ ఉప్పు వేయగానే ఈ క్యారెట్లోని తేమ కొంచెం బయటకు వస్తుంది, అంటే చాలు, మరి అన్నిటికీ సరిపోతుంది. మన ఈ పరాటాలో కొంచెం అంత ఘాటుతనం తీసుకురావడం కోసం చిల్లీ ఫ్లేక్స్, క్యారెట్ తోటి నాకు ఈ చిల్లీ ఫ్లేక్స్ కాంబినేషన్ చాలా ఇష్టం. అయితే వాల్నట్స్ అవన్నీ వేసుకొని సలాడ్స్ చేసినప్పుడు కూడా ఇలా మిరపకాయ చిల్లీ ఫ్లేక్స్ వేసేస్తాను. ఇప్పుడు దీంట్లోని తేమ ఈ అంతా బయటకు వస్తుంది. మనకి క్యారెట్ తీపి, మనకి దానికి తగినంత ఉప్పు వేసుకున్నాము అంతా ఇలా వేసేసుకొని ముందు ఈ పొడిని దీనిపైన జల్లి ఇప్పుడు ఉండ కట్టేద్దాం. చూడండి, అయితే మరీ ఎక్కువ వేస్తే తర్వాత ఉండ కట్టి రుద్దేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది కొంచెం చూసుకొని చేసుకోండి. నేనంటే చాలాసార్లు ఇలా చేసుకుంటాను కాబట్టి ఎంత వేయాలో తెలుసు. ఈ పొడి ఏదైతే ఉందో అది దీనికి తగినంత వేసుకోండి. మరీ ఎక్కువైపోయి ఇది బాగా డ్రై అయి గట్టిగా అయిందనుకోండి, అప్పుడు కష్టం. ఈ మాత్రం వేసేసుకున్నాను. దీన్ని ఇలా ముందు ఇలా కట్టేసుకుందాం. ఇప్పుడేంటి, ఈ క్యారెట్లో ఉన్న తేమ అంతా పొడి పీల్చుకుంటుంది. మన చపాతీ పిండిలో మనం వేసినా కానీ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువ తేమ వదిలేసింది అనుకోండి, దానికి తగినంత వేయలేదనుకోండి, మన పరాటా అంత సాఫ్ట్గా అయిపోయి బాగోదు. ఇప్పుడు ఏం చేయాలి, పరాటాలో పెట్టేయాలా? పరాటాలు పెట్టేస్తే అయిపోతుందా? కాదు, మనం ఈ చేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని టేస్ట్ చూడాలి. ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటేనే మన పరాటా టేస్టీగా ఉంటుంది. బాగుంది, హెల్త్కి మంచిది. మరి చుట్టేద్దామా? కావలసినవన్నీ రెడీ ఉన్నాయి. మనం కలుపుకున్న పిండి ముద్ద, మన క్యారెట్ మిక్చర్, అలాగే ఇక్కడ డ్రై పిండి. ఈ పిండిని లైట్గా ఇలా తీసుకొని ఈ పిండి ముద్దని చిట్టి చిట్టి ఉండలుగా చేసేసుకుందాం. పరాటా అంటే పంజాబీ స్టైల్లో పరాటాలు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయి. అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు అప్పుడప్పుడైతే కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంటుంది, డబ్బాల్లో పట్టే విధంగా. మరి ప్రయాణం చేయట్లేదు, ఇక్కడే తిని మరి సూపర్ అంటే సూపర్ అనాలి అంటే మన ఈ పరాటాలు చక్కగా ఈ ఉండలు చేసుకుందాం. ఈ ఉండకు తగ్గట్టు మనం ఈ క్యారెట్ తోటి వీటిని కూడా లైట్గా ఉండలు చేసేసి పెట్టుకుందాం. మరీ ఎక్కువ గట్టిగా ఒత్తేయకండి, ఇది తర్వాత స్ప్రెడింగ్లో ప్రాబ్లం అవుతుంది. చక్కగా లైట్గా ఇలా ఉండలు చుట్టేసుకొని పెట్టేసుకుందాం. చేసేటప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా, అరే చేస్తున్న వంట పైన కొంచెం ధ్యాస పెట్టి చేసుకోండి. మీ వంటలు ఏవైనా రుచిగా వచ్చేస్తాయి. మనం చపాతీ పిండి సాయంత్రమే చక్కగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి పొద్దున చేసుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, ఒక పావు గంట ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పిండి బయట పెట్టాలి. ఎందుకంటే చల్లగా ఉందనుకోండి కొంచెం బిగుసిపోతుంది. అది కొంచెం అంత రూమ్ టెంపరేచర్కి వస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. చక్కగా ఇలా చేసుకొని మనం ఈ కలుపుకున్న ఈ క్యారెట్ ముద్దను పెట్టేసి ఇప్పుడు ఈ కొనల్ని ఈ విధంగా మనం చుట్టేసుకుందాం. ఇలా చుట్టి తరువాత ఈ పిండిని కొంచెంగా ఇలా చేతితోటి ఇలా ఇలా చేసేస్తే మనకిది అంటుకుపోతుంది. తరువాత దీన్ని మనం రుద్దేసుకుందాం. మేము ఆ కలిపిన సైడ్ ఇలా ఒక్కసారి ఇలా చేస్తాం. ఇలా చేసినప్పుడు మరింత గట్టిగా చక్కగా సీల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పిండిలో దొర్లించి పెట్టుకుందాం. ఇలాగే మరో 2 చేసి అప్పటికప్పుడు అన్ని పరాటాలు రుద్దేసుకోవచ్చు. కొనలేమో సన్నగా, ఈ సెంటర్ భాగమేమో లావుగా. కానీ ఈ లావు సన్నం ఎప్పుడవుతుందంటే మనం ఇలా చేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని దీంట్లో పెడదాం. మరి కొంచెం ఇంకా పెట్టచ్చు అంటే ఇలా పెట్టేసి ఈ కొనల్ని మనం దగ్గరికి ఇలా చేస్తాం. ఇలా చేసిన తర్వాత వీటిని ఈ విధంగా దగ్గరికి అంటించేయండి. అంటించిన తరువాత అయినా కొంచెం చిల్లులుండే ప్రమాదం ఉంటుంది. అప్పుడు దాన్ని ఇలా తిప్పి ఇలా చేసినప్పుడు ఈ పిండి పైన లావుగా ఏందో అది పల్సగా అవుతూ కింది వైపు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చక్కగా సీల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పరాటాలు రుద్దేసుకుందాం. కొంచెం అంతా, మరీ ఎక్కువ పిండి కాకుండా కొంచెం వేసుకొని మనం ఈ పరాటాలు చుట్టేసుకుందాం. చేతితోటి కూడా ఒత్తేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర మన రోలింగ్ పిన్ ఉంటే మీరు రోల్ చేసేటప్పుడు కూడా కొంచెం అంత ఎనర్జీ సెంటర్లో పెట్టి మనం స్లోగా ఇలా రోల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మన పరాటా వచ్చేస్తుంది. పెనం ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పరాటాలు ఒక్కటి తర్వాత ఒకటి చేసుకొని ఎన్నున్నాయి చూడండి. పాలు పోసాం, అయితే చిటికెడంత సోడా వేయడం వల్ల మనకి ఈ రొట్టె మరి లైట్ టెక్స్చర్తో వస్తుంది. రోల్ చేసేసుకొని కాల్ చేసుకుంటాం.
మన పెనం చాలా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే మనకి వేయగానే కింద అంటుకోదు. ఫస్ట్ ఏంటంటే పెనం మీద వేసిన వెంటనే ఆ పెనం చల్లగా ఉంటే ఈ రొట్టె ఒక సాఫ్ట్గా చేసాం కాబట్టి కింద అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి, బాగా వేడిగా ఉందనుకోండి, మనం చక్కగా దీన్ని వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే మనకి ఈవెన్గా కలరింగ్ వస్తుంది. అప్పుడు మన పరాటాలు చక్కగా కుక్ అయి టేస్టీగా ఉంటాయి. ఎంత వేడిగా పెనం ఉంటే మన రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఒకే చోట ఇలా పెట్టామనుకోండి మాడే ప్రమాదం ఉంటుంది. దాన్ని ఇలా తిప్పుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా వాళ్ళు. రొట్టెలు రెగ్యులర్గా చేసేవాళ్ళు జొన్న రొట్టె అయినా దేనైనా ఈ చెయ్యి పెట్టి తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే మాడకుండా ఉండడం కోసం, కరెక్ట్గా ఈవెన్గా కలర్ రావడం. ఇప్పుడు చూడండి, మనం చూస్తే ఈవెన్గా కాలింది. కొంతమంది కాలుస్తారండి, ఆహా ఆ రొట్టెలు ఇక ఆ దేవుడే ఇక వాళ్ళని ఎలా రొట్టెలు చేయించాడో అర్థం కాదు. ఒక సైడు మంచిగా ఇలా రంగు వచ్చిన తర్వాత దీంట్లో వెన్న వేసుకుంటారా, ఏది వేసుకుంటారా మీ ఇష్టం. మరి నేనైతే కొంచెం వెన్న వేసుకుంటాను. అయితే ఈ వెన్న వేయడం వల్ల కూడా మనకి కలర్ తొందరగా వస్తుంది. అంటే వెన్న ఇంత వేడి పెనం మీద కొంచెం మాడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఇలా వేసి దీన్ని తిప్పి ఇమ్మీడియట్గా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు వెన్న కాలుతున్న ఈ రొట్టె చక్కగా పీల్చేసుకోవాలి. మీరు నూనె వేసుకోండి, నెయ్యి వేసుకోండి, ఏదైనా పర్లేదు. ఇదే విధంగా మరో పక్క ఈ మాత్రం వేసుకొని, వెన్న వేసి చేసేటప్పుడు కొంచెమే వేస్తారు. రెండు పక్కల కాల్చుకొని ప్లేట్ పైన మళ్ళీ కొంచెం వెన్న వేసుకుంటారు. ఎందుకంటే ఈ వెన్న కాలిపోయి మన రొట్టె పాడవకూడదని. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. తినడం కోసం మంచి ఆవకాయ అలాగే పెరుగు. ఇప్పుడు ఈ పరాటా వేసుకోండి. దీనిపైన మరింత వెన్న కావాలా వేసుకుందాం. చక్కగా వెన్న కరుగుతోంది, నాకు ఆకలి పెరుగుతోంది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. క్యారెట్ కనిపిస్తూ దీన్ని కట్ చేసిన మనకి లోపల అంతా క్యారెట్ స్టఫింగ్ అంతా ఉంది. మరి పంజాబీ వాళ్ళైతే వాళ్ళు ఉల్లిపాయ ఇది ఉంటే చాలు. పిండిలో చిటికెడంత సోడా కూడా వేశాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ తింటుంటే ఆ నువ్వుల రుచి, ఆ పల్లీలు, పుట్నాలు అన్నీ పర్ఫెక్ట్. ఇలా రుచికరమైన వంటలు, ఆరోగ్యమైన వంటలు ప్రతిరోజు చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా. బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి, ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించండి. క్యారెట్ పప్పు పొడి పరాటా. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొంచెం నూనె, అలాగే చిటికెడంత సోడా, తగినన్ని పాలు పోసి చక్కగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి పల్లీలు అలాగే నువ్వులు, పుట్నాలు కూడా వేయించుకుని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ తురుములో కొంచెం అంత ఉప్పు అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసి ఈ పల్లీలు, పుట్నాల, నువ్వుల పొడి దాంట్లో వేసి కలుపుకోవాలి. వాటిని ఉండలు కట్టుకుని చపాతీ పిండిని చక్కగా చూపించిన విధంగా చేసి క్యారెట్, పప్పు పొడి, మసాలా ఈ మిశ్రమాన్ని దాని లోపల పెట్టి చూపించిన విధంగా వాటిని పూర్ణంలా చుట్టుకొని పరాటాలు ఒత్తుకోవాలి. చక్కగా రెండు పక్కల కాల్చి వెన్నతో పాటు వేసి మనం వేడివేడిగా పెరుగుతో లేకపోతే ఆవకాయతో తింటే భలే కమ్మగా రుచిగా ఉంటుంది.